క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణంలో మనం ప్రథమంగా క్రీస్తు ప్రభు శిష్యులకు ఉండవలసిన అర్హతలను గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు సన్నిధికి వచ్చి, ప్రభువా, నీ శిష్యునిగా ఉండాలంటే నిన్ను ఏమి చేయవలను అని అడిగినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం గురించి నేడు మనం ధ్యానిస్తూ ఉన్నాము. మొదటిగా ధర్మశాస్త్ర బోధకుడు అనగా ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్ర బోధకులు అనగా మోషే ధర్మశాస్త్రాన్ని నిక్కచ్చిగా పాటించేవారు, యేసుప్రభు బోధనలను వ్యతిరేకించేవారు. మరి అటువంటి ధర్మశాస్త్ర బోధకుడే యేసు సన్నిధికి వచ్చి, నీ శిష్యునిగా ఉండాలంటే నేను ఏమి చేయాలి అని అడిగి మనందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు నా శిష్యునిగా ఉండాలంటే తనను తాను త్యజించుకొని రిక్తును చేసుకొని నన్ను అనుసరింపకోరవలను అని మనకు చెప్తూ ఉన్నాడు. అలాగే నన్ను అనుసరింపకోరువాడు తన తల్లిని సోదరులను వదులుకొని నన్ను అనుసరింపకోరవలను అని బోధిస్తున్నాడు. చివరిగా నన్ను అనుసరింపకోరువాడు తన ఆస్తినంతటా అమ్మి పేదలకిచ్చి నన్ను అనుసరింపవలను అని బోధిస్తున్నాడు. ఈ యొక్క లక్షణాలకు సుమాతృకగా యేసు ప్రభు మనకు నిలుస్తూ ఉన్నారు. సాక్షాత్తు క్రీస్తు ప్రభుయే తండ్రికి శిష్యునిగా ఉండి తను పుట్టినప్పటి నుండి మరణించే వరకు తన సువార్త పరిచర్యలకు కూడా ఏనాడు కూడా లోక ఆశలకు బానిస కాక, సరైన వసతి గృహం కూడా లేక, తన పుట్టినప్పుడు చివరికి మరణించినప్పుడు సామాన్య జీవితం జీవించి సుమాతృకగా శిష్యుడు ఎలా ఉండాలో మనందరికీ ఆయన మనకు చూపిస్తూ ఉన్నారు, మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ధర్మశాస్త్ర బోధకుని వలె నిజమైన సేవకునిగా మనం ఉండాలంటే మనల్ని మనం త్యజించుకొని మన అనుదిన సిలువని ఎత్తుకొని మన తల్లిని సోదరులను బంధు ప్రీతులను వదులుకొని యేసు ప్రభు మార్గంలో పయనించాలని ప్రార్థించుకుందాం.